హే ఆల్! సో, ఈరోజు షార్ట్‌లో ఏంటంటే, మనం పిల్లలకి స్పీచ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేది చేయకూడదని చెప్పాను కదా! అవేంటని చెప్తాను. సో, ఫస్టొచ్చేసి ఏదన్నా యాక్టివిటీ కానీ, ఏదన్నా గేమ్ గానీ పిల్లలతో మనం ఆడుతున్నప్పుడు, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోయినప్పుడు, మళ్ళీ తీసుకొనొచ్చి ఆ గేమ్‌లో కంటిన్యూ చేపిచ్చటం అలా మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే, వాళ్ళు దాని మీద ఒకసారి వద్దు అని అన్నారంటే, మనం ఇంక దాన్ని అక్కడితో ఆపేసేసి నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి పిల్లలు ఏదన్నా మాట్లాడేటప్పుడు అంటే ఏదన్నా ఒక వర్డ్ రాంగ్‌గా ప్రొనౌన్స్ చేసినప్పుడు ఒక్కసారి చెప్పండి. 2 సార్లు చెప్పండి. అంతేగాని పదే పదే వాళ్ళని కరెక్ట్ చేయడానికి మనం వెళ్ళకూడదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్‌స్టింక్ట్ ఏంటంటే ఇక్కడ అది ఫస్ట్ రాంగ్ అయినా, రైట్ అయినా పిల్లలకి మాటలు నేర్పించడం అనేది మన ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే, వాళ్ళు ఏదన్నా ఒక వర్డ్ చెప్పినప్పుడు దాన్ని మనం కొంచెం ఎక్కువ రిపీట్‌గా చెప్తూ ఉంటే, ఒక 1 డేలో కొంచెం రిపీటెడ్‌గా చెప్తూ ఉంటే, వాళ్ళకి ఆ వర్డ్ అనేది చాలా బాగా గుర్తుంటుంది. అండ్ అండ్ మీరు చెప్పిన యాక్టివిటీ కానీ, గేమ్ గానీ పిల్లలకి ఇష్టంగా లేదు. వాళ్ళది ఆడడానికి ఇష్టపడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాటర్‌తో ఆడాలనుకుంటున్నారనుకోండి. సో, మీరు వాటర్‌కి సంబంధించిన యాక్టివిటీస్ చేయించండి. అంతేగాని నేను ఈరోజు ఇవి చేయించాలి అని అనుకున్నాను. నువ్వు ఇవే చేయాలి అనే బౌండరీస్ అయితే మీరు సెట్ చేయకూడదనమాట. సో, ఈ మిస్టేక్స్ ఏవి చేయకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ లాంగ్ వీడియో చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ యాక్టివిటీస్‌కి కూడా మన దాంట్లో ఆహ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఒక ప్లే లిస్ట్ కూడా ఉంది. ఆహ్, స్పీ ఆహ్, టాడ్లర్ యాక్టివిటీస్ అండ్ హోమ్ స్కూలింగ్ సిరీస్ అని. సో, ఆ ప్లే లిస్ట్‌లో నేను చేపించిన ప్రతి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అవి మీరు వన్ బై వన్ ఫాలో అవుతూ వెళ్తే మీ బేబీకి మీకు మధ్యలో ఉన్న బాండింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. సో దట్ నిదానంగా వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్, ఐ కాంటాక్ట్, పాయింటింగ్, కాన్సంట్రేషన్, ఇమిటేషన్ స్కిల్స్ అన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో, నెక్స్ట్ షాట్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. షార్ట్‌నైతే లైక్ చేయటం మర్చిపోకండి.